నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా అఖిరానందన్ ఈ పేరే ఎక్కువ వినిపిస్తోంది. మెయిన్లీ రేణు దేశాయ్ తన అకౌంట్ని ఎప్పటి నుంచి హైడ్ చేస్తూ ఆయనకు సంబంధించిన పోస్ట్ పెడుతుందో ఇంకా వైరల్ అవుతుందన్నమాట. ప్రజెంట్ అఖిరానందన్ గురించి మాట్లాడాలి అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను. అందులో మీకు ఏం అర్థమైంది ఏంటనేది మీకు ఒక 2 seconds టైం ఇస్తాను. 10 seconds టైం ఇస్తానులేండి, మీరే చెప్పండి. అర్థమైందా? ఒక 10 seconds టైం ఇస్తాను, మీరే చెప్పండి ఏంటి అనేది. నేను దానికి సంబంధించి లాస్ట్లో చెప్తాను. రేణు దేశాయ్ ఈ పోస్ట్కి సంబంధించి తను మెసేజ్ పెట్టిందనమాట. తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్, ఐ వాజ్ ఆల్వేస్ ద బీజేపీ పర్సన్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఆ ట్వీట్ కూడా నేను మీకు చూపిస్తాను. చేస్తా ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మీకు నేను ట్వీట్ చూపిస్తాను. కింద తను పెట్టిన మెసేజ్ ఇది. I have been a BJP person since day one and today to see my son beside our awesome PM Modi garu has left me so overwhelmed and emotional. Want to say and write so much about this, but no words are doing justice to my emotions right now. Akira called me after meeting PM Modi garu and told me that our PM garu had a magnetic aura around him and that he felt his strong personality and presence across the room itself. So ఇది తను పెట్టడం జరిగింది. ట్విట్టర్లో కాకుండా ఇది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిందనమాట. కింద రీల్ పెట్టిన తర్వాత దాని కింద నేను ముందు నుంచి అయినా బీజేపీ మనిషినే, నాకు ఎప్పటి నుంచో ఆయనకి సంబంధించి నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు నా కొడుకు అయినటువంటి అఖిరానందన్ అక్కడికి వెళ్ళడము నాకు చాలా ఆనందంగా ఉంది. బయటకు వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి ఆయన చుట్టూరుగా ఒక దైవారాధన ఉన్నట్టు ఉంది, నాకు ఒక ఆరా, మంచి ఆరా దొరుకుతుంది. అంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయనకు ఒక ప్లెజెంట్, అంటే వావ్ బాగుంది, ఇది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్నట్టు ఆయనకు అనిపించిందంట. అదంతా వాళ్ళ అమ్మతో షేర్ చేసుకున్నాడు. అయితే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ పైన ఉన్న వీడియోలో ఏం తేడా ఉంది అని. లైక్ ఏదైనా చిన్న మిస్టేక్ అనిపించిందా మీకు? ఓవరాల్ వీడియోలో ఏం అనిపించలేదు అనుకుంటున్నారు, రైట్? టు బీ ఆనెస్ట్లీ ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోకి సంబంధించి నేను మాట్లాడాలి అంటే పక్కన ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ పక్కన ఆయన భార్య అయినటువంటి అన్నా లెజ్నో ఉంది. అయితే ఆయన భార్యని వీడియోలో కట్ చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్, మోడీ అండ్ అలాగే అఖిరానందన్ ఈ ముగ్గురి ఫోటోలే రేణు దేశాయ్ పెట్టింది. దాని తర్వాత ఎందుకు లెజ్నో పక్కకు నూకేశారు అని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో నెటిజన్స్కి ఓవరాల్గా చూసుకుంటే అంటే తను ప్రజెంట్ భార్య కాబట్టి ఎంతైనా రేణు దేశాయ్ ఒకప్పుడు ఆయనకి భార్యగా ఉండింది, కానీ కొడుకు మీద ఉన్న మమకారం చూపించుకోవడానికి చేసినట్టుంది. కానీ రేణు దేశాయ్ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ ఖచ్చితంగా అగెనిస్ట్ అవుతారు. ఈసారి కూడా ఇలానే అగెనిస్ట్ అయ్యారు. సో ఓవరాల్గా చూసుకుంటే రేణు దేశాయ్ అన్నా లెజ్నో అని పిక్చర్లో నుంచి క్రాప్ చేసేసి పెట్టింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.